మీ ఈగల్ సినిమా అప్పుడు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను నేను అన్నది నా పర్సనల్గా ఉన్నది, కానీ కార్మికులు అప్పుడు మీ మీద కొంచెం వాళ్ళు తీసుకుని మాట్లాడారు ఆ టైంలో. కార్మికులు కదండి, ఒక మధ్యలో ఉన్న లే మాఫియా బ్యాచ్ మాత్రమే చేస్తారంట. వాళ్ళే ఇప్పుడు వర్కర్కి ఎప్పటికూ తక్కువ ఇవ్వకూడదండి. వాడి కష్టం మీద మీరు బతికితే అంటే బాగుపడరు. అది అంటే జనరల్గా ఫిలాసఫికల్ చెప్తుండొచ్చు, కానీ ఒకటి తక్కువ ఇవ్వడం అన్నదే ఉండకూడదు. అలానే వాడికి తక్కువ ఇస్తున్నా అని చెప్పి వేరే వాడు కొట్టేయకూడదు. అంటే మీరు మాఫియా అని పదం వాడారు కాబట్టి నేను అంటున్నా. ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎవరైతే యాక్టివ్ ఉన్న ప్రొడ్యూసర్ నిన్న మీటింగ్ అయ్యారు, గుడ్. ఇప్పుడు ఈ 3 years నుంచి యాక్చువల్గా ఈ 30% పెంచాలని ఏం పెంచలేదని ఆగుంది. ఇప్పుడు వన్స్ కాల్ ఫర్ అయిన తర్వాత ఇప్పుడుకిప్పుడు ఇవన్నీ మాట్లాడటం కన్నా 1 year ముందు నుంచే ప్లానింగ్ ఉండుంటే వాళ్ళు అట్లా డెఫినెట్గా చేసుంటే ఈరోజు స్ట్రైక్ వెళ్ళే అవకాశం ఉండేది కాదు కదా. అంటే మీకు ఈ మాఫియా ఒక ఫోబియాని క్రియేట్ చేసి ఉంటారండి. అంటే ఇది లేకుంటే వర్క్ అవ్వదు, సినిమా లాగిపోతుంది ప్రతి ఒక్కడికి. ఇప్పుడు నేను ఐడియల్గా నాకు మిరాయి September 5th రిలీజ్ ఉంది. నాకు ఒక 3-4 days ఆఫ్ వర్క్ ఉంది. నాకు ఆ 3-4 days ఆఫ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫైటింగ్ దిస్. ఎందుకంటే నాకు సినిమా రిలీజ్ చేసుకోవాలా. ఆ భయంతో నేను పని చేస్తే ఎప్పటికీ ప్రాబ్లం మీద ఫోకస్ చేయలేము. అదే నేను ఒక స్టాండ్ తీసుకొని హైదరాబాద్ కంటే ముంబై వెళ్ళి షూట్ చేసుకుంటా, లేదంటే అబ్రాడ్ వెళ్ళి షూట్ చేసుకుంటాను అనుకున్నాను అనుకోండి, అప్పుడు టెంపరీగా రేట్ పెరుగుతుంది, కానీ నాకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద నిర్మాతలు మీరు కాబట్టి తక్కువని ముంబై వెళ్తారు, అమెరికా వెళ్ళిపోతారు, వేరే చోటుకి వెళ్ళి చేసుకురాగలుగుతారు. ఇప్పుడు చిన్న నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ బడ్జెట్ 2-3 crores సినిమా అనుకుంటే వాళ్ళు రిస్క్ చేయలేరు కదా. ఇవాళ మేము చేస్తున్న ఫైట్ వాళ్ళకి వెళ్ళిపోతుందండి. 2-3 crores ఎవరు చేయలేకపోతున్నారు సినిమా. 2-3 crores చేద్దామని వచ్చి అది 2-3 crores అయిపోయినాక వాళ్ళకి 20% సినిమా కూడా అవ్వకుండా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. లేదు కొంచెం జిద్దుగా చేసేవాడికి 8, 9, 10 అవుతుంది. మార్కెట్కి వస్తే రిలీజ్ చేయలేరు. ఓటీటీకి వెళ్తే 25 లక్షలు 50 లక్షలు కానీ తీసుకోలేరు, ఎందుకంటే దానికి ఒక రికగ్నైజ్డ్ కంటెంట్ ఉండకపోవచ్చు అని. సో వాళ్ళు కరెక్ట్గా చేయాలంటే ఈ సిస్టమ్ ఫస్ట్ ఫిక్స్ అవ్వాలండి.